హాయ్ అన్వేష్. హాయ్ దివ్య, కూర్చోండి. ఏమైంది దివ్య? ఎప్పుడైనా కాల్ చేసి ఇంటికి వచ్చేవాళ్ళు, ఇట్లా సడన్గా వచ్చిళ్ళు? మీతో కొంచెం మాట్లాడని చెప్పేసి వచ్చిన అన్వేష్. ఇంట్లో అమ్మ లేరా? ఒక్కరే కూర్చున్నారు బయట. అమ్మ సామాన్ అయిపోయింది తీసుకురావడానికి షాప్కి వెళ్ళింది. నేను ఒక్కనే ఇట్లా బయట కూర్చున్నా. అవునా అన్వేష్, హరికి ఇప్పుడే జాబ్ వచ్చింది. ఇప్పుడే జాబ్కి వెళ్తున్నాడు కదా. ఈ మంత్ కొంచెం అమౌంట్ ఇవ్వడం లేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కలిపి 2 months ఒకటేసారి ఇచ్చేస్తాను. అవునా దివ్య? సర్లే, నెక్స్ట్ మంత్ 2 నెలలే కలిపి ఇవ్వండి. అయ్యో ఏమైంది అన్వేష్, అలా డల్ అయిపోయారు? సరే మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చెప్పండి, ఇక్కడ అడిగి అడ్జస్ట్ చేస్తా. మీ గురించి అని కాదు దివ్య, వేరే కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉన్నది, అందుకే కొంచెం మైండ్ కరెక్ట్గా పని చేయట్లే. అన్వేష్, ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లా ఫ్రెండ్స్తో చెప్పుకుంటున్నాయి కదా బాగా తగ్గేది. ఏంటో చెప్పు. దివ్య, ఏం లేదు, నాకు మరదలు ఉన్నది. సో చిన్నప్పటి నుంచి నా మరదలు అంటే చాలా ఇష్టం. తననే మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి కూడా అనుకున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరం ఒప్పుకున్నారు. కాకపోతే నా మరదలే కొంచెం ఈ మధ్య నాతో అవాయిడ్ చేసినట్టు మాట్లాడుతుంది. అవునా అన్వేష్, నీకు మరదలు ఉందా? మరి ఎప్పుడు చెప్పలేదు. బావ మరదలు అన్నప్పుడు గొడవలు కామనే కదా. గొడవలకి ఇట్లా ఏం కాలేదు దివ్య, నాకు నా మరదలు అంటే నిజంగా చాలా ఇష్టం. తనతోటే మొత్తం లైఫ్ అనుకున్నా, కానీ అదేమో అవాయిడ్ చేస్తుంది. నాకు ఒకటే అనిపిస్తుంది, కొంచెం నాకు కాల్ కరెక్ట్ లేదు కదా, సో దీనివల్లనే నన్ను అవాయిడ్ చేస్తుంది ఏమో అనిపిస్తుంది. అట్లేం అనుకోక అన్వేష్, మీ ఇద్దరు పెళ్లి జరుగుతుంది కానీ ఒకసారి మీ మరదలు ఫోటో చూపించు. చూపిస్తుందా దివ్య? ఈ అమ్మాయి రాఘవన్ లవ్ చేస్తుందని చెప్పిండు కదా. రాఘవన్ లవ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అన్వేష్ నీ అమ్మాయి అవాయిడ్ చేస్తుంది అన్నమాట. దివ్య, నా మరదలు ఎట్లున్నది? బాగుంది అన్వేష్, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ దివ్య. దివ్య ఇంకా అంతకుముందు బాగుండే, డిగ్రీ అని చెప్పి హైదరాబాద్లో చదివింది. కొంచెం ఫుడ్ పడక కొంచెం ఇట్లా బక్క అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ మంచిగానే అవుతుంది. అన్వేష్, హైదరాబాద్లో చదువుకుంది అంటున్నావు కదా, పైగా నేను అవాయిడ్ చేస్తుంది. మరి వేరే ఎవరైనా ఇష్టపడుతుంది కావచ్చు కదా. అట్లేం లేదు దివ్య, నా మరదలు చాలా మంచిది. పైగా మొన్ననే నేను మా అమ్మకి ఇట్లా పోయి మా మామతో మాట్లాడితే మా మామ కూడా మా ఇద్దరు పెళ్లి చేస్తా అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నా మరదలే కొంచెం మొండిది అది. అవునా అన్వేష్, సరే మీ ఇద్దరు పెళ్లికి ఎలాంటి అడ్డు రాకుండా మంచిగా పెళ్లి జరగాలని దేవుణ్ణి కోరుకుంటా. థ్యాంక్ యూ దివ్య. అత్త ఫోన్ చేసిందే, బావ వాళ్ళ ఇంటికి వెళ్దామా? అత్తకేం పని లేదు, నీకేం పని లేదు. చెల్ల ఊకే ఏం చేస్తావు వాళ్ళ ఇంటికి పోయి? బావనంట నిన్న కింద పడ్డాడంటనే అక్క. అత్తమ్మ ఫోన్ చేసి చాలా బాధపడుతుంది, ఒకసారి పోయొద్దాంపా. అత్తతో మాట్లాడింది నువ్వే కదా, నువ్వే పోయి చూసుకొచ్చుకోపో, నేను రాను. అసలు నీకేమైంది అక్క? అక్కడ బావ కింద పడ్డాడు, పోయి చూసేద్దాం రావే అంటే రానంటున్నావు. ఇంట్లో ఏం చేస్తావు? నేనేదో చేసుకుంటేనే నీకెందుకు? నా జోలికి రాకు, నా మూడు అస్సలు మంచిగా లేదు, చక్కగా ఇంట్లోకి పో. అసలు ఈ మధ్యలో ఎట్లుంటున్నావో నీకే తెలుస్తలేదు, ఎందుకు అట్లా పిస చేస్తానవక్క? అవునే, నేను సైకోదాన్ని, నాతో మాట్లాడకు, వెళ్ళిపో ఇక్కడ నుంచి.